సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, ఆ అరెస్టుల తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి వరుసబెట్టి పెడుతున్నటువంటి కేసులు, ఆ తర్వాత వాళ్ళని కొడుతున్నారన్నటువంటి ఆరోపణలు, వీటన్నిటి మీదన జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, ఎవరెవరికైతే జరిగినాయో అవన్నీ ప్రైవేటు కేసులు వేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయర్లకి అదొక డ్యూటీ. ఎవరి మీదనైతే దెబ్బలు తగిలినాయో, ఎవరినైతే ఒకరోజున అరెస్ట్ చేసి ఇంకో రోజు చూపించారో, ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులకు వేసి ప్రైవేట్ కేసులు వేయడం సదరు పోలీసు అధికారుల మీద. ఒకప్పుడు చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చి ఆనాడు అమలు చేయించినటువంటి సిస్టమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను పోలీసుల మీద చేయిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆయా కుటుంబాలు ఎంతమంది అయితే ఇట్లా అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారో వాళ్ళ కుటుంబాలని కలుసుకునేందుకు పార్టీ కార్యాలయానికి వాళ్ళ కుటుంబాలని పిలిచారు. వాళ్ళందరితో కుటుంబాలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసానిస్తూ మీ బిడ్డలకు అండగా నేను ఉంటాను అంటూ ఆ కుటుంబాలకు అండగా నిలబడేటటువంటి కాన్సెప్ట్ రెండవది. ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియా వ్యవహారాలకు సంబంధించి తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం.